బీజేపీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందా? ఎన్నికల తరువాత అది బయటపడనుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల మధ్య ఇది రాజుకుంటుందా? నాగపూర్లో గడ్కరీని ఓడించడానికి మోదీ షాలు ప్రయత్నిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాలు మాత్రం నిజమేనని అంటున్నాయి. ఇదే విషయం జాతీయ, అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూస్తుంది. ఇందుకే కమలంలో కల్లోలాలకి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం. బీజేపీలో ముస్లిం మొదలైందా? మోడీ అమిత్ షా వర్సెస్ గడ్కరీగా రాజకీయం. ఆర్ఎస్ఎస్ అవసరం లేదనేలా మోడీ షా కామెంట్స్. పరోక్షంగా మోదీ షా వ్యవహార శైలిని ఎండగడుతున్న గడ్కరీ. రహదారుల మంత్రిగా గడ్కరీకి మంచి పేరు. గడ్కరీ మీద బురద చల్లడమే లక్ష్యం మోడీ పనులు. దేశం కోసం, ధర్మం కోసమే కమలం పనిచేస్తుందని కాషాయ నేతలు చెప్తుంటారు. అయితే ఇప్పుడు బీజేపీలో ముస్లిం రాజుకుంది. మోదీ, అమిత్ షా వర్గం, గడ్కరీ వర్గానికి విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికలో గడ్కరీకి అనుకూల వర్గంగా ఉన్న 1.5 లక్షల మంది నాగపూర్ ఓటర్ల పేర్లు జాబితాలో మాయమైనట్లు సమాచారం. దీనికి తోడు ఎన్నికల సమయంలో గడ్కరీకి సపోర్ట్గా మోడీ, షా ఎలాంటి ప్రచారం చేయలేదు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి మోడీ, గడ్కరీ పేరును పక్కన పెట్టేశారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు ఉపక్రమించాలని గడ్కరీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల నడ్డా, షా ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి లేదని మాట్లాడినట్లుగా తెలుస్తుంది. గడ్కరీకి ఆర్ఎస్ఎస్ దగ్గర కాబట్టి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఈ మేరకు గడ్కరీ ఆర్ఎస్ఎస్ కీలక నేతలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తా ఉంది. గడ్కరీ, మోదీ, షా వ్యవహార శైలిని, ఆధిపత్య ధోరణి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎండగడుతూ వస్తున్నారు. పాలనలో లోపాల మీద 2022లో సొంత సర్కారు పైన గడ్కరీ విరుచుకుపడ్డారు. వాజ్పేయి, అద్వానీ, దీన్ దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని, వాడుకొని వదిలేయడమే ప్రధానమైందని గడ్కరీ వాపోయారు. దీంతో 2022లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి మోదీ గడ్కరీకి ఉద్వాసన పలికారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యం తగ్గించారు. గడ్కరీ జాతీయ రహదారుల మంత్రిగా ఉండి రహదారుల బాగుకు కృషి చేశాడన్న వార్తలను మోడీ జీర్ణించుకోలేకపోయారు. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేలో ఎక్కువ నిధులు ఖర్చు చేశారని కాగ్ ఇచ్చిన నివేదిక వెనుక మోడీ ఆదేశాల మేరకు గడ్కరీ మీద బురద జల్లడమే లక్ష్యమని అంటున్నారు. ఇక మహారాష్ట్రకు రావాల్సిన ఫాక్స్కాన్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ వంటి పెద్ద కంపెనీలను గుజరాత్కు మోదీ తరలించుకుపోవడం గడ్కరీకి అసంతృప్తికి మరో కారణం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత కమలం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.